ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెలంగాణలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 30 పైగా వడదెబ్బతో మృతి చెందినట్లు ఒకవైపు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి ఇటు వడదెబ్బకు సంబంధించినటువంటి రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ ఏదైతే హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు సిటీ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వడదెబ్బకు సంబంధించి ఏ విధంగా ఉంది స్టేటస్ కావచ్చు, ఇక్కడ రోగులు ఏ విధంగా వస్తున్నారు, దీని నుంచి మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయ్ పటేల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గడిచిన వారం రోజుల నుంచి వడదెబ్బ సంబంధించినటువంటి మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడికి వస్తున్నారా రోగులు? మనకి ఫీవర్ హాస్పిటల్కి డైలీ ఇప్పుడు ఈ సీజన్లో డైలీ మనకి డైలీ 300 వరకు పేషెంట్స్ వస్తున్నారండి. చాలామంది అంటే ఎవరైతే ఎండలో ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుందో వాళ్ళు మనకి ఫీవర్ కానీ, తలనొప్పి, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ పేషెంట్స్ వస్తున్నారు. కాకపోతే చాలా వరకు అయితే చాలా తక్కువ లక్షణాలతోనే వస్తున్నారు. వాళ్ళకి మేము సకాలంలో రికగ్నైజ్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్ ఒక 3-4 డేస్లో ఇంప్రూవ్ అవుతున్నారు. వీఆర్ డిశ్చార్జింగ్. అంటే వడదెబ్బ అంటే ఎక్కువగా చిన్నపిల్లలపైన, అదేవిధంగా వృద్ధులపైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా మనకి అత్యంత అవసరం ఉంటేనే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనము బయటికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే మాత్రం మనకి ఎండకి మనము ఎక్స్పోజ్ కాకుండా క్యాప్ యూజ్ చేయడము, అంబ్రిల్లా యూజ్ చేయడము, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అంటే నార్మల్ వాటర్ కంటే ఓఆర్ఎస్ శాషెట్స్ కలిపిన వాటర్ ప్లస్ కొబ్బరి నీళ్ళు కానీ, ఇంట్లో చేసిన మజ్జిగ కానీ, ఏదైనా జ్యూసెస్ కానీ ఇంట్లో చేసినవి మనతో తీసుకోవాలండి. డైలీ ఒక 3 నుంచి 4 లీటర్ల వరకు మనకి ఎంతైతే స్వెట్టింగ్ వస్తుందో, ఎంతైతే డిహైడ్రేట్ అవుతున్నామో దాన్ని బట్టి మనం ఫ్లూయిడ్స్ రీప్లేస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా నీడ ఉండే ప్రాంతాల్లో ఉంటే బెటర్ అండి. గత సమ్మర్తో పోల్చుకుంటే ఈసారి సన్ స్ట్రోక్కి సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా ఉన్నాయి? పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి అంటే తక్కువ తీవ్రతతోనే మనకి పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో చాలామంది విత్ ఇన్ టైం వస్తున్నారు. అంటే మనకి అంటే జ్వరము, బాడీ పెయిన్స్, ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా మనకి పేషెంట్స్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. సో దుస్తులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండకు వెళ్ళే వాళ్ళు? అదే వీలైనంత వరకు అత్యంత అవసరం ఉంటేనే మనము మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే బయటికి వెళ్ళకూడదండి. వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఫ్రూట్ వెండర్స్, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎండలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం తగినంత హైడ్రేషన్ తీసుకోవాలండి. నీళ్ళు కానీ, ఓఆర్ఎస్ కానీ, మనకు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో, సబ్ సెంటర్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ ఉంటాయండి. అవి తీసుకొని ఖచ్చితంగా ఓఆర్ఎస్ కలిపిన వాటర్ని తీసుకోవడము, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా డీహైడ్రేషన్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ మ్యాక్సిమం బయట నుంచి వచ్చే వాళ్ళు డీహైడ్రేట్ కాగానే ఇంట్లో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ప్రిపేర్ చేసినా అసలు కూల్ డ్రింక్స్ తాగడం మంచిదైనా కూల్ డ్రింక్స్ ప్రిపేర్ చేయొచ్చా? కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అవుతుందండి. అంటే మనకి తాత్కాలికంగా చల్లగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, మనం ప్రిఫర్ చేస్తాం. కానీ కూల్ డ్రింక్స్ అనేది ఎంత వీలైతే అంత తాగకుండా ఉండడం మంచిదండి. దాని ప్లేస్లో కొబ్బరి నీళ్ళు, ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ప్లస్ మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఇక్కడ ప్రత్యేక వార్డులు ఏమైనా ఏర్పాటు చేయాలంటూ కూడా? ఆల్రెడీ మనకి ఇక్కడ గ్యాస్ట్రోఎంటరైటిస్ వార్డు ఉందండి. సో పేషెంట్స్ ఎవరు వచ్చినా మనం ఆ వార్డులో అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వడము, వాంతులు, విరేచనలు తగ్గడానికి సరైన వైద్యం మనం ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర అన్ని రకాల మందులు, అన్ని రకాల టెస్ట్లు ప్లస్ అన్ని రకాల మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బెడ్స్ కూడా మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకి వాటిని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళందరికీ అవసరం ఉంటే అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంట్లోనే వైద్యం చేసుకుంటారు. అలా చేయడం కరెక్టేనా? డాక్టర్ వాళ్ళని సంప్రదించాలా? ఏం చెప్తారు? అంటే తీవ్రతను బట్టి ఉంటుందండి. టెంపరేచర్ అంటే మనకు ప్రతిరోజు 102, 103 హైగ్రేడ్ ఫీవర్ రావడము, విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్, మోషన్స్ కంట్రోల్ కాకపోవడము,
బాగా డిహైడ్రేట్ అయ్యే లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వైద్యుని సంప్రదించడం బెటర్ అండి. అంటే ఇప్పుడు ఓపీ ఇట్లా ఏమైనా పెరుగుతుందా ఇప్పుడు సమ్మర్లో? మనకి ఈ మంత్లో అయితే స్టేబుల్గా, అంటే గత నెలలతో పోలిస్తే ఈ నెలలో కూడా అలానే ఉన్నాయండి కేసెస్. పెద్దగా అంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొంచెం కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, బట్ ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాయండి కేసెస్. అంటే వచ్చే 5 days కావచ్చు, 1 weekలో కావచ్చు, ఇంకా టెంపరేచర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఇటు ప్రజలకి? సో ఖచ్చితంగా మేలో మనకి టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి. జూన్ వరకు ఇలాంటి హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతూనే ఉంటాయి. ప్రాపర్ హైడ్రేషన్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎలాంటి లక్షణాలు ఉన్నా, జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించండి, వైద్యుని సలహా తీసుకోండి. ఖచ్చితంగా దాన్ని బట్టి వైద్యులు నిర్ధారిస్తారు మీకు అడ్మిషన్ అవసరమా, ఇంట్లో ఉంటే సరిపోతుంది, దాన్ని బట్టి వైద్యం తీసుకోండి. చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఓఆర్ఎస్ అనేది ఎలాంటి లక్షణాలున్నా ఓఆర్ఎస్ అయితే తాగించవచ్చండి. ప్లస్ వాళ్ళకి చిన్నపిల్లలు అంటే ఎక్కువగా ఆడుకోకపోవడము, కొంచెం మగతగా కంటిన్యూగా డే అంతా నైట్ అంతా పడుకునే ఉండడము, ఏం చేసినప్పటికీ జ్వరం కంట్రోల్ కాకపోవడము, ఇలాంటి లక్షణాలు ఏవున్నా సరే వైద్యుని సంప్రదించాలండి. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 45 degrees మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బ తగిలి దాదాపు మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు కూడా ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి, అత్యవసరమైన అయితేనే బయటికి రావాలి. ముఖ్యంగా 10 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరు కూడా బయటికి రావద్దు. ఎప్పటికప్పుడు బాడీ డీహైడ్రేట్ కాకుండా ఒకవైపు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అండ్ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, పేషెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నారంటూ కూడా ఒకవైపు ఫీవర్ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు మనతో పాటు చెప్తున్నారు. కెమెరాపర్సన్ వేణుతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.